తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే అసంతృప్తి సెగ పార్టీ నాయకత్వాన్ని తాగింది. ఇప్పటి వరకు ఆయన కామెంట్స్ పై అంతగా స్పందించని టీపీసీసీ ఆయన కామెంట్స్ ను ఇకపై క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని చెప్పింది. మరోవైపు సొంత పార్టీని టార్గెట్ చేస్తున్న ఎమ్మెల్యేపై స్థానిక విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో కొంతకాలంగా కాకరేపుతున్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కొద్ది రోజుల క్రితం వరకు తనకు మంత్రి పదవిపై మాట ఇచ్చి నిలబెట్టుకోలేదని బహిరంగంగా కామెంట్స్ చేసిన రాజగోపాల్ రెడ్డి లేటెస్ట్ గా తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కూడా ఇవ్వడం లేదని కొత్త పల్లవి అందుకోవడం అధికార పార్టీని ఇరకాటంలో పడేస్తోంది. పదవులు మీకే, నిధులు కూడా మీకే అంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పని చేయమంటే బిల్లు ఇప్పి అంటుంది. బిల్లు ఏమో నా చేతులు లేదు. అది ఎవరిస్తే వస్తుంది? ముఖ్యమంత్రి ఇవ్వాలి. నేను ముఖ్యమంత్రిని ఉద్దేశించి అదే అన్న, ముఖ్యమంత్రిని విమర్శిస్తలేడు, పార్టీని విమర్శిస్తలేను. ప్రజలు నన్ను అడుగుతున్నారు, ప్రజలు రోడ్డు చేయమంటుండ్రు, ఇంకేదైనా పని చేయమంటుండ్రు. పదవులలో మీరే ఉంటుండే, పైసలు మీరే తీసుకుంటుంటే, మీ నియోజకవర్గం పోతుండే, పదవులు కూడా మీకే ఉండే. కనీసం నాకు పదవి అయినందుకు కనీసం పైసలన్నీ రాదంటున్నాను అనాలి వద్దా? అయితే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందంటున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఆయన ఏ ఉద్దేశంతో ఆ కామెంట్స్ చేశారో తెలుసుకుంటామన్నారు. ఈ అంశంపై దృష్టి పెట్టాలని తాను క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని కోరినట్లు తెలిపారు. ఎవరిని ఉద్దేశించన్నా ఆయన ఎవరినైనా టార్గెట్ చేసుకుని మాట్లాడినటువంటి క్రమశిక్షణ సంఘం దాన్ని పరిశీలిస్తారు. అసలు అంటే వ్యక్తిగత డబ్బు కాదు, నిధుల విషయంలో వారు నాకు తెలిసినంత వరకు మునుగోడుకి నిధులు ఇవ్వట్లేదు. నిధులంతా కూడా మంత్రుల నియోజకవర్గాలకే పెట్టుకుంటారనే మాట మాట్లాడినట్టుగా నాకు సమాచారం. ఏది ఏమైనా దాన్ని లోతుగా పరిశీలిస్తాం. నిన్న మాట్లాడింది వాళ్ళు నేను పేపర్లో చూశాను, పొద్దున్నే మల్లు రవి గారికి చెప్పినాను, దీన్ని పరిశీలించాల్సిందిగా కోరినాను. మరోవైపు రాజగోపాల్ రెడ్డి తీరుపై మునుగోడు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. మంత్రి పదవి కోసం రోడ్డెక్కి మాట్లాడితే లాభం లేదన్నారు. ఆయనకు కాంట్రాక్ట్లపై ఉన్న ఆసక్తి నియోజకవర్గ అభివృద్ధి మీద లేదని ఆయన విమర్శించారు. మంత్రి పదవి అని స్టేజ్ల మీద బజార్లో మాట్లాడితే రాదు. అది అధిష్టానం దగ్గర పోవాలి, మాట్లాడుకోవాలి. ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడాలి. ఇస్తే తీసుకో, లేకున్నా కానీ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాని నిధులు తెచ్చిన కదనే. మరి నువ్వు ఎమ్మెల్యేగా చేయలేవా? అధికార పార్టీలు ఉన్నావు కదా. నేను అధికార పార్టీలు ఉన్నప్పుడే చేసిన, మరి నువ్వు చేయొచ్చు కదా. నీతోటి ఏమీ చేత కాదు, దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. చేత కానీ ఎమ్మెల్యేవు, నీకేమున్నా నీకు కాంట్రాక్ట్ల మీద ఉన్న సోయి ఈ మునుగోడు ప్రాంత అభివృద్ధి మీద లేదు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై టీపీసీసీ ఫోకస్ చేయడంతో రాబోయే రోజుల్లో దీనిపై ఆయన నుంచి పార్టీ వివరణ కోరుతుందా అనే చర్చ మొదలైంది. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేను లోకల్ బీఆర్ఎస్ నేతలు కూడా టార్గెట్ చేయడంతో దీనిపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.